హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, మీరు కనుక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఈ వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి. ఎందుకంటే అసలు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మార్కెట్లో ఎలా మనకు ది బెస్ట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, లేదంటే వాటి వల్ల మనకి ఏమైనా యూజెస్ లేదంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా డిస్కస్ అయితే చేద్దాం. సో మన దగ్గర అయితే ఆల్రెడీ ఒక 3 క్రెడిట్ కార్డ్స్ అయితే ఐసిఐసిఐ నుంచి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన దగ్గర ఆల్రెడీ ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ఉంది, అలాగే హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ ఉంది, దీంతో పాటు కోరల్ రూపే క్రెడిట్ కార్డు కూడా ఉంది. సో ఈ 3 క్రెడిట్ కార్డ్స్ నేను ఆల్మోస్ట్ 3 years నుంచి అయితే యూస్ చేస్తున్నా భయ్య. మరి నాకు వచ్చినటువంటి ఆఫర్స్ ఏంటి, అసలు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మనం వాడవచ్చా, వేరే ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీరు ఏ క్రెడిట్ కార్డ్ ఐసిఐసిఐలో తీసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మరి చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు అడిగేది, మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అప్ చేసుకోవచ్చు. సో టాపిక్లో వచ్చినట్టయితే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్. గైస్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ ఇప్పటి మార్కెట్లో మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే దీంట్లో మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి, సో దీని గురించి అయితే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఐసిఐసిఐలో మనం చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉంటాయి. ప్లాటినం క్రెడిట్ కార్డ్ కావచ్చు, రూబిక్స్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఎంఎంటీ ప్లాటినం క్రెడిట్ కార్డ్ కావచ్చు, అలాగే రీసెంట్గా మనకి అదానీ కార్డ్స్ కూడా వచ్చాయి, అదానీ సిగ్నేచర్ అని, అదానీ కార్డ్స్ అని చెప్పి. ఇక వీటితో పాటు మనకి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, తర్వాత కోరల్ రూపే క్రెడిట్ కార్డ్, సో ఇలా ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్, నెంబర్ ఆఫ్ మనకి వేరియంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటిలోకి వెళ్ళా ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదంతా కూడా ఎలా డిసైడ్ చేసుకుంటారంటే, మనకు 2 కేటగిరీస్ అయితే ఉంటాయి క్రెడిట్ కార్డ్స్లో. ఫస్ట్ ది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అలాగే మనకు చార్జబుల్ క్రెడిట్ కార్డ్. మరి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ దీంట్లో మనకి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, అలాగే కోరల్ రూపే క్రెడిట్ కార్డ్, ఇక దీంతో పాటు ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్, ఈ 3 మాక్సిమం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ. సో ఆల్మోస్ట్ అందరికీ లైఫ్ టైం ఫ్రీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఎస్పెషల్లీ మళ్ళీ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు ఇన్వైట్ ఓన్లీ ఆప్షన్ అయితే పెట్టారనమాట. అంటే మీకు అప్లికేషన్ ఏమైనా ఇన్విటేషన్ వచ్చిందనుకోండి, సో మీకు ప్రీ అప్రూవల్ ఆఫర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే లభిస్తుంది. సో జనరల్గా ఇప్పుడు అందరికీ ఈ కార్డ్ అయితే అవైలబుల్లో లేదు. సో ఎక్కువగా దానికి డిమాండ్ ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. మరి ఇక వేరే క్రెడిట్ కార్డ్స్, ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్, కోరల్ రూపే క్రెడిట్ కార్డ్, ఇవన్నీ లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తాయి. మరి వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ ఫర్ ఫ్యూయల్ పర్పస్ కావచ్చు, తర్వాత మనకు రూబిక్స్ క్రెడిట్ కార్డు, లగ్జరీ క్రెడిట్ కార్డు, ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్, లేటెస్ట్గా అదానీ క్రెడిట్ కార్డ్, సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్, ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా చార్జబుల్ క్రెడిట్ కార్డ్స్. మరి రెండింటిలో తేడా ఏంటంటే కేవలం ఛార్జ్ మాత్రమే కాదు. మనం లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినట్టు విషయం చెప్తున్నా, కొన్ని ఆఫర్స్ మనకి అప్లికబుల్ అయితే కావు భయ్య. ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ ఫ్రీడమ్ సేల్ అయితే జరుగుతుంది కదా, ఇందులో కూడా నా దగ్గర ఐసిఐసిఐ సిస్టమ్ నుంచి 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా. సో ఫ్లిప్కార్ట్లో నేను రీసెంట్గా ఒక చిన్న సౌండ్ బార్ అయితే బుక్ చేసుకున్నా. ఆ సౌండ్ బార్ బుక్ చేసినప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ కానీ, లేదంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ ఆఫర్ అప్లికబుల్ కాలేదు. అంటే 10% ఆఫర్ అయితే వచ్చిందనమాట. ఇది కేవలం హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్కి మాత్రమే 10% ఆఫర్ అయితే అప్లికబుల్ అయింది. సో రీజన్ దీని వెనక మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో చార్జబుల్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే మన దగ్గర ఉంటాయో వాటికి తొందరగా ఆఫర్స్ అయితే వస్తాయన్నమాట. మరి ఇది ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి నేను ఇటువంటి సినారీస్ అయితే అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డును ఫేస్ చేశాను. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కావచ్చు, అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్, నా దగ్గర అన్ని బ్యాంక్స్ సంబంధించి క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. అన్నిట్లో కూడా ఆఫర్స్ అనేవి కేవలం చార్జబుల్ క్రెడిట్ కార్డ్స్కి ఫస్ట్ అప్లికబుల్ అవుతాయి. సో రిమైనింగ్ క్రెడిట్ కార్డ్స్కి అప్లికబుల్ కావచ్చు, కాకపోవచ్చు. ఇదొక చిన్న పాయింట్ అన్నట్టు. అందుకే ఎప్పుడు కూడా మనం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్కి వెళ్ళాల్సిన పని లేదు. అప్పుడప్పుడు ఛార్జ్ కూడా పెట్టినా కూడా మనకి అది వర్త్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడంటే మీరు ఎక్కువగా షాపింగ్ చేసినప్పుడు, నేను షాపింగ్ ఎక్కువ చేయను, నాకు అవసరం లేదు షాపింగ్ ఎక్కువ అనుకున్నప్పుడు మీరు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ వెళ్ళిపోవచ్చు. మీకు ఎప్పుడు కూడా ఆ క్రెడిట్ కార్డ్ ₹1 కూడా ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడదు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను, మనం చార్జబుల్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా, లేదంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని చెప్పి. మరి ఈ కార్డ్స్లో ఏ కార్డ్ తీసుకోవాలి అంటే ఇది ప్యూర్లీ మీ మీద డిపెండ్ అయితే అవుతుంది. మీరు ఎక్కువగా షాపింగ్ చేస్తున్నట్టయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. సో దానివల్ల మనకి 5% అమెజాన్లో మీరు ఏ షాపింగ్ చేసుకున్నా కూడా డైరెక్ట్గా మనకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇక వేరే కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ కావచ్చు, అంటే రూపే సెక్షన్లోకి అయితే వస్తుంది వైస్. నేను ఆ రూపే వేరియంట్ కోసం మాత్రమే కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇన్ఫాక్ట్ నాకు అది ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ వచ్చింది, వెంటనే తీసుకున్నా. లైఫ్ టైం ఫ్రీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనము పేటిఎం, గూగుల్ పే ఇటువంటి ఈ అప్లికేషన్స్లో మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఆ క్రెడిట్ కార్డ్ని సింపుల్గా నెంబర్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం కార్డ్ జోలో పెట్టుకొని అక్కడ తిరగాల్సిన పని అయితే ఉండదు. స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవడమే. మరి బిల్లు వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ కార్డుకు బిల్ పేమెంట్ కట్టుకోవడం అనమాట. కాబట్టి రూపే వేరియంట్ కోసం నేనైతే అది తీసుకున్నా. ఇప్పుడు చార్జబుల్ క్రెడిట్ కార్డు హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ ఫ్యూయల్ కోసం అయితే తీసుకున్నా. ఇన్ఫాక్ట్ అది వీసా వేరియంట్ అయితే నా దగ్గర ఉంది. మరి అది కూడా రీసెంట్ టైమ్స్లో రూపే కన్వర్ట్ అయితే చేస్తారు. మీకు రూపే కావాలనుకున్నట్టయితే అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇలా
మీరు షాపింగ్ చేస్తారా, లేదంటే ఆఫ్లైన్ ఏమైనా యూస్ చేస్తారా, లేదంటే మీరు ఊరికే క్యాజువాలిటీ కోసం క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా అనేది మీ మీద డిపెండ్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది భయ్యా. మరి డిస్క్రిప్షన్లో క్రెడిట్ కార్డ్కి సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని మీరు క్లిక్ చేశారంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి అక్కడ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. అంటే రికమెండేషన్ అయితే అవ్వడం జరుగుతుంది మీకు ఏ క్రెడిట్ కార్డ్ అనేది. సో దాన్ని బట్టి మీరు అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ప్యూర్లీ దాని యొక్క ఫీచర్స్ తర్వాత చార్జెస్ అన్నీ అక్కడే ఉంటాయి. సో దాని ఒకసారి చదువుకునేసి మీకు నచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ అక్కడైతే తీసుకోండి. ఇక దీని తర్వాత అప్రూవల్ గురించి మాట్లాడుకుంటే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్లో అప్రూవల్స్ ఇస్తున్నారా లేదా, అప్రూవల్ టైం ఎంత పడుతుంది, లేదంటే మనకు ప్రాబిలిటీ ఎంత ఉంటుంది, అంటే అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయనేది మాట్లాడుకుందాం. భయ్యా నేను ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ అనేది ప్రీ అప్రూవల్ ఆఫర్ కింద అయితే పొందాను. నేనైతే యాక్చువల్గా దాన్ని అప్లై చేయలేదు. నేను ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ నాకు వచ్చినట్టు సినారియో అయితే మీకు చెప్తున్నా. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో మంచి ట్రాన్సాక్షన్ అయితే చేసుకున్నా. అబోవ్ 1 lakh అనేది నేను అక్కడ పెట్టుకున్నందుకు వితిన్ 3 monthsలోనే నాకు ఆఫర్ అయితే రావడం జరిగింది. అది కూడా నాకు అమెజాన్ అప్లికేషన్లో ఆఫర్ అయితే చూపించారు. అప్లై చేసిన వితిన్ 5 minutesలో నాకు కార్డ్ అయితే వర్చువల్గా చూపించడం జరిగింది. అది కూడా 1.5 lakhs క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఉన్నటువంటి అన్ని కార్డ్స్లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అప్పుడు చెప్పుకోవచ్చు లిమిట్ పరంగా అది నాకు. సో నాకైతే వెంటనే చాలా హ్యాపీగా అనిపించేసి వెంటనే తీసుకోవడం జరిగింది. మరి అప్రూవల్స్ ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే ఇప్పుడు కూడా బాగానే ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ 3 to 4th ప్లేస్లో అయితే ఉంటుంది అప్రూవల్లో. ఫస్ట్ హెచ్డిఎఫ్సి ఉంది, తర్వాత ఎస్బీఐ ఉంది, దాని తర్వాత యాక్సిస్, తర్వాత ఐసిఐసిఐ వస్తుంది. కానీ ఇప్పుడు ఐసిఐసిఐ అనేది దాని మార్కెట్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. సో క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్స్ ఫాస్ట్గా ఇవ్వడానికి వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. మీ దగ్గర మంచి క్రెడిట్ స్కోర్ ఉండి బ్యాక్గ్రౌండ్లో మీరు మంచి క్రెడిట్ హిస్టరీని మెయింటైన్ చేసుకున్నట్టయితే లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇంత ముందు ఉండి సో అప్రూవల్స్ వచ్చే ఛాన్స్ అయితే బాగానే ఉంటుంది. మీరైతే ట్రై చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ అలాగే అప్గ్రేడ్ ఆప్షన్ ఇవన్నీ మాట్లాడుకుందాం. గైస్ నాకు ఆల్రెడీ చెప్పా కదా, నాకు రావడమే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ 1.5 lakhs క్రెడిట్ లిమిట్తో అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వచ్చింది. మరి దీని యొక్క లిమిట్ ఎన్హాన్స్మెంట్ ఎప్పుడు జరిగిందంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year తర్వాత అనుకుంటా. అప్పుడు ఒకటేసారి మనకు 3.8 lakhs అయితే క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్ చేస్తారు. సో బెస్ట్ కదా, 1.5 lakhs నుంచి డైరెక్ట్గా 3.8 lakhs అంటే ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ కదా. మరి ఆ విధంగా మనకి 100% కంటే ఎక్కువగా క్రెడిట్ లిమిట్ ఇంకోటి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్న అన్ని క్రెడిట్ కార్డ్స్లో ఇదే బెస్ట్ లిమిట్ అనమాట. మరి వేరే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ వీటితో పోల్చుకున్నట్టయితే ది బెస్ట్ క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ ఇదైతే ఇస్తుంది. ఇక దీని తర్వాత కార్డ్ అప్గ్రేడ్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ ఆప్షన్స్ వీళ్ళు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నా దగ్గర ఆల్రెడీ చెప్పా కదా హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్, కోరల్ రూపే క్రెడిట్ కార్డ్. సో కోరల్ రూపే క్రెడిట్ కార్డ్కి సంబంధించి అది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో దాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. మాంచెస్టర్ యునైటెడ్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, తర్వాత ఎంఎంటీ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, సో రూబిక్స్ క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కూడా నాకు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే అది తీసుకోవట్లేదు. సో అప్గ్రేడ్ ఆప్షన్స్ మీరు ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టయితే ఐసిఐసిఐలో డ్యామ్ షూర్గా ఎప్పుడు కూడా మీకు అప్గ్రేడ్ ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి. క్రెడిట్ లిమిట్ కూడా సూపర్గా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ నాకు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్ ఇచ్చిన తర్వాత మంచిగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఆ క్రెడిట్ లిమిట్ మెర్జ్ చేసి ఈ 3 క్రెడిట్ కార్డ్స్కి అప్లికబుల్ చేయడం జరిగింది. అంటే ఆ 3 క్రెడిట్ కార్డ్స్లో నేను 3.8 lakhs ఒకటే క్రెడిట్ కార్డ్లో వాడుకోవచ్చు, లేదంటే 3 కలిపి కూడా వాడుకోవచ్చు. సో ఇదనమాట. ఇక దీని తర్వాత ఆఫర్ సెక్షన్స్. సో ఆఫర్స్ ఈ హెచ్ఐసిఐ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళకి వస్తా లేదా అంటే నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ ఆఫర్స్ ఐసిఐసిఐలో ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. ఆల్రెడీ మనం క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే క్రెడిట్ కార్డ్ అప్గ్రేడేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ రెండు కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని తర్వాత పర్సనల్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్, ఇది కూడా చాలా ఫాస్ట్ అయితే వీలుస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను లాస్ట్ ఇయర్లో ఒక 2.5 lakhs క్రెడిట్ కార్డ్ మీద లోన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 90 paise దగ్గరే పడింది అనుకుంటే ఇంట్రెస్ట్ అనేది. మీరు ఏదైనా లోన్ యాప్స్లో ట్రై చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1 rupee 2 rupee కూడా దాటే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇక్కడైతే నాకు చాలా తక్కువ అయితే ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్ కూడా చాలా సార్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. మరి అదైతే క్లియర్ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఆఫర్ అయితే చూపిస్తుంది. సో క్రెడిట్ లిమిట్ ఎంతైతే ఉంటుందో దాని లోపలే వీళ్ళైతే ఇస్తున్నారు. సో చాలా మందికి బియాండ్ ది క్రెడిట్ లిమిట్ కూడా ఇస్తున్నారు. అంటే మీకు ఒక 2 lakh క్రెడిట్ లిమిట్ ఉందనుకోండి క్రెడిట్ కార్డ్లో, మీకు పర్సనల్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ అనేది 3 lakhs 4 lakhs కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి కామెంట్ సెక్షన్లో చాలా మంది తెలుపుతున్నారు. సో ఇది కూడా బెటర్గానే ఉంది. ఇక దీని తర్వాత నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మీరు ఏమైనా లోన్ తీసుకుంటారా, లేదంటే హోమ్ లోన్ తీసుకుంటారా, కార్ లోన్స్ తీసుకుంటారా, ఇలా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో 10 lakhs వరకు నాకు కార్ లోన్ కూడా రీసెంట్ టైమ్స్లో అక్కడ ప్రీ అప్రూవ్ కింద రావడం జరిగింది. అలాగే బైక్ లోన్ కూడా ఒక 4 lakhs అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ఐసిఐసిఐ బ్యాంక్లో నాకు వచ్చిన ఆఫర్స్ నాకు ఇంతవరకు ఏ బ్యాంక్లో కూడా రాలేదు. నా దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, లేదంటే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, ఐసిఐసిఐ, హెచ్సిఎఫ్సి, యాక్సిస్, తర్వాత కోటాక్, అలాగే ఐడిఎఫ్సి అన్ని బ్యాంక్స్ యొక్క అకౌంట్స్ అలాగే క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇన్ని ఆఫర్స్ అయితే నేను ఏ బ్యాంకులో చూడలేదు. ఇక దీని తర్వాత మనకు ఆఫర్స్ దీంట్లో బాగా ఇస్తారంటే సెకండ్ ఆప్షన్ వచ్చి మనకి యాక్సిస్ అయితే ఉంటుంది. యాక్సిస్లో కూడా బెస్ట్గా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని తర్వాత హెచ్డిఎఫ్సిలో అయితే ఉంటుంది భయ్య.
హెచ్డిఎఫ్సీలు కూడా మీకు మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు పర్సనల్ లోన్ ఇవ్వడం కానీ, బిజినెస్ లోన్కి మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ రావడం కానీ, హోమ్ లోన్ రావడం కానీ, అలాగే పర్సనల్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా చూసుకున్నప్పుడు కూడా టాప్లో నా దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ పరంగా టాప్లో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్సే ఉంటాయి. ఇక చివరిగా కాంపిటేటివ్ క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్కి కాంపిటేటివ్ ఏదంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పా కదా, దీనికి కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే క్రెడిట్ కార్డ్స్కి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ కొద్దిగా మార్కెట్లో తక్కువ అయితే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి పోల్చుకున్నట్టయితే తక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళైతే ఆఫర్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ కస్టమర్స్ని పుష్ అయితే చేస్తున్నారు వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలని చెప్పి. మరి హెచ్డిఎఫ్సి వాళ్ళు టాప్లో అయితే ఉంటారు భయ్య. అప్రూవల్స్ ఇవ్వడంలో చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఆల్మోస్ట్ 2.5 crores మన ఇండియాలో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. సో చాలా ఫాస్ట్గా అయితే వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. మరి హెచ్డిఎఫ్సిలో కూడా ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అలాగే ఫాస్ట్ అప్రూవల్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అలాగే ఈ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ హెచ్డిఎఫ్సి కూడా ట్రై చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత దీని కాంపిటేటివ్ ఎవరంటే యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్. యాక్సిస్ కూడా అంతే భయ్య, మనకి చాలా ఫాస్ట్గా అయితే అప్రూవల్స్ ఇస్తుంది. ఎస్పెషలీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు జనాలకు దూసుకుని వెళ్ళింది. అది ఇప్పుడు మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ఈ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ కూడా చాలా ఫాస్ట్గా మనకు సేలింగ్ అయితే ఉంటుందన్నమాట. మరి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి కాంపిటేటర్స్ అని చెప్పుకోవచ్చు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్కి. మరి ఇవన్నీ కూడా మీరు ట్రై చేయాలనుకుంటే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేసుకోండి. సో ఓవరాల్గా ఇదనమాట. మరి నా ఒపీనియన్ ఫైనల్గా అడిగినట్టయితే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ ఎలా ఉన్నాయంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు వచ్చాయంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. అది కూడా మీరు చార్జబులా లేదంటే లైఫ్ టైం ఫ్రీ తీసుకోవాలనేది అది మీ ఇష్టం అనమాట. ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళైతే చార్జబుల్ ఒక 500 rupees ఇయర్లీ పర్లేదు నేను పెట్టుకుంటాను కూడా కొంచెం చార్జబుల్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి. లేదు మనకి ఎక్కువ షాపింగ్ అవసరం లేదు అనుకున్నప్పుడు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ప్రిఫర్ చేసుకోండి. మరి ప్రీ అప్రూవ్ ఆఫర్ కింద మీకు ఏది వచ్చిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బైస్. సో ఓవరాల్గా ఇది వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటా. యూజ్ అయినట్టు లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి ఎవరైనా వీడియోస్ చేసినట్టు నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.